సాగరములలో సుందర సుందర ఈ చరణములకు నమో నమో నీ చరణములకు నమో నమో ఓ సేవక జనులలో సేవతత్వమా సేవక జనులకు సేవతత్వమా ప్రేమిక జనులకు ప్రేమ సూత్రమా దుఃఖిత జనులకు వేదన సాంత్వన దుఃఖిత జనులకు వేదన సాంత్వన యోగి జనులకు ఆనందమా యోగి జనులకు ఆనందమా నీ చరణములకు నమో నమో నీ చరణములకు నమో నమో ఓ హరి థ్యాంక్ యూ మీకు పనికొచ్చి చాలా చెప్పారు. మళ్ళీ 5 ఏళ్ల క్రితం ఏం చెప్పుకుంటారో మళ్ళీ అంతకంటే మంచి విషయాలు చెప్పారు. అవన్నీ కూడా మీరు తప్పకుండా ఆలోచించి ఆచరించదగ్గవి. అందులో ప్రధానంగా చిన్న రోజుకు శ్రీరామ రక్ష అని అనుకోకుండా పక్కవాడి గురించి పక్కవాడి యొక్క సఫరింగ్ మొత్తం సమాజం అంతా సుఖంగా ఉంటేనే మనం కూడా పూర్తిగా సుఖంగా ఉండగలుగుతాం. సమాజంలో ఏ ఒక్క వ్యక్తి బాధపడుతున్నా కానీ ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను మనం బాధపడుతున్నట్టే లెక్క. ఒక వ్యక్తి అంటే సాధారణ, కానీ వ్యక్తికి 3 భాగాలు ఉంటాయి: బాడీ, మైండ్ అండ్ సోల్. ఫిజికల్ బాడీ దీన్ని ఏమంటారంటే ఫిలాసఫీలో ఫిజికల్ బాడీ యాస్టమ్. మనకి ఫిజికల్ బాడీ కనిపిస్తుంది కనుక మనం సాధారణంగా ఒక వ్యక్తి అనగానే అదే జ్ఞాపకం తెచ్చుకుంటాం. అలాగే మన విద్య ఏం జరుగుతూ ఉంటుందంటే నాలెడ్జ్ని నాలెడ్జ్ని మనం ఇస్తూ ఉంటాం, పంప్ చేస్తూ ఉంటాం. అది ఇంటర్ డెవలప్ అవుతుంది. ఫిజికల్ బాడీ డెవలప్ అవడానికి ఏం చేయాలో మన పీడీ గారు రావణ గారు లాంటి వాడు చెప్పారు. అరే మీరు ఫుట్బాల్ ఆడండి, లేదా కబడ్డీ ఆడండి, షటిల్ ఆడండి అని, లేకపోతే వ్యాయామం చేయండి, సూర్య నమస్కారాలు చేయండి. ఈ 2 అయిపోతాయి కదా. కానీ యాక్చువల్ బాడీ ఏదైతే ఉందో అది స్పిరిట్ ఆర్ సోల్. దాని గురించి మనకి విద్యా వ్యవస్థ ఎక్కడ సరిగ్గా చెప్పట్లేదు. ఇది ఆధ్యాత్మిక విద్య కింద చలామణి అవుతూ అనేక రకాలుగా మనం ఈ దేవాలయాలకి అనేటువంటి చాలా పెద్ద పెద్ద డౌట్స్ వస్తుంటాయి మనిషికి. ఈ ఆధ్యాత్మిక వ్యవస్థ చాలా విస్తృతమైంది అన్నమాట. దాని గురించి 1 నిమిషంలో 2 నిమిషాల్లో చెప్పడం అనేది కుదరదు. కానీ మీకు ఉండండి, అందులో ఉండేటువంటి ఎసెన్షియల్ పాయింట్స్ మన జీవితానికి ఎలాగా వర్తిస్తాయి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తూ ఉంటే ఒక జీవితంలో కాకపోతే ఇంకో జీవితంలోనే మనం చాలా అభ్యున్నతికి చెందేటువంటి అవకాశం చాలా ఉంది. ఇందాక మీరు మనని విడిచి వెళ్ళిపోయిన మిత్రుల్ని తలుచుకుని మనం ఒక 2 నిమిషాలు మౌనం పాటించాం కదా. చాలా ఉన్నతమైన మంచి విషయం అది. ఎంచేతంటే ఆ ఫిజికల్ బాడీస్ వెళ్ళిపోయినాయి, కానీ ఆత్మలుగా వాళ్ళు ఇంకా ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఎక్కడో రీఇన్కార్నేట్ అవుతారు. ఇలాగా ఒక జగద్గురు ఉన్నారు, పరమహంస యోగానంద గారని. ఆయన అమెరికాలో 30 సంవత్సరాల నుండి మన యొక్క సనాతన ధర్మాన్ని బాగా అక్కడ వ్యాప్తి చేశారన్నమాట, యోగ విద్యని. మన మోడీ గారు యుఎన్ఓలో ఒక బుక్ చొప్పున తీసుకోండి. ఇందులో కేవలం పిల్లలకి పనికొచ్చేటట్టు ప్రేయర్స్ ఉన్నాయి. పిల్లలకి పనికొచ్చే అంటే మనంతా పిల్లలమే నిజానికి, అంచేత మనకు కూడా పనికొస్తాయి అన్నమాట. చేత మీ ఫ్యామిలీకి ఒక బుక్ తీసుకుని ఇందులో 16 ప్రేయర్స్ ఉన్నాయి. ఇందులో ఇంగ్లీష్ ఒకవైపు ఉంటుంది, తెలుగు ఒకవైపు ఉంటుంది. మనకి ఏది ఇష్టం అయితే ఆ భాషలో ఒక 12 ప్రేయర్స్ మీరు కానీ మీ పిల్లలు కానీ 12 ప్రేయర్స్ బాగా కంటతా వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత అది రోజు ఆ 12 ప్రేయర్స్ చెప్తూ ఉండాలి. ఒక 12 నెలలు గడిచేసరికి మీలో చాలా అద్భుతమైన మార్పు వస్తుంది. అదొక దీక్ష కింద పట్టుకుని చేయండి, మీకు చాలా చాలా బాగా ఉపయోగిస్తుంది. మీ యొక్క
ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ పర్సనాలిటీస్ 3 కూడా బాగా డెవలప్ అవుతాయి. మీకు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా చాలా మేలు జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఇందాక రఘు మాట్లాడుతూ ఒక చిన్న మాట అన్నాడు, మేము ఇలా 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంతమంది కలిసాము, ఈ ప్రయత్నం ఇక్కడితో వదిలిపెట్టము అని. అంటే అర్థం ఏంటంటే కొంచెం ముందరికి వెళ్తాం, అందరూ కలిసికట్టుగా చేసేటువంటి కొన్ని మంచి పనులు చేయొచ్చు మీరు సమాజంలో. ఉదాహరణకి మొన్న జనవరి 5వ తారీఖున ఈ గురువుగారి బర్త్డే జరిగింది. అప్పుడు మేము మా చుట్టూ ఉండేటువంటి పూర్ నైబర్హుడ్లో ఉండే స్కూల్స్లో పిల్లల్ని పిలిచి ఒక 1000 మందికి చక్కగా భోజనాలు ఏర్పాటు చేసాం. మంచి విందు భోజనాలు అన్నమాట. కేవలం అన్నదానంలా కాకుండా ఒక ఫీస్ట్ లాగా పెట్టేవాడు. చాలా సంతోషించారు. మళ్ళీ ఎప్పుడు ఉంటుంది సార్ అని అడుగుతూ హ్యాపీగా కంటెంట్మెంట్తో వెళ్ళారన్నమాట. అలాగే ఇంకొక వ్యక్తి మొహంలో చిరునవ్వులు చూడగలగడం, వాళ్ళకి సంతోషించేలాగా ఏదైనా ఒక మంచి కార్యం చేయడం, అలాగే స్కాలర్షిప్స్ ఇవ్వడం. సో ఇలాంటి సేవా కార్యక్రమాలు మేము చాలా చేస్తూ ఉంటాం ఏడాది పొడుగునా. ఆ విధంగా మీరు కూడా, ఇప్పుడు అతను ఏం చెప్పాడంటే ఇది బిగినింగ్ అండి అన్నాడు. దాని అర్థం ఏంటంటే మీరు మళ్ళీ కలుస్తారు. 2+2 ఈజ్ నాట్ సింప్లీ 4, సమ్టైమ్స్ ఇట్ బికమ్స్ 5 or 6. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సినర్జీ అంటారు. మనం కేవలం కూడిక వల్ల అంతే రాదు, అంతకంటే ఎక్స్ట్రా కొంత ఎనర్జీ మనకు వస్తుంది అన్నమాట, ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ వస్తుంది. అది గాడ్స్ పవర్. ఆ యూనిటీ ఎప్పుడైతే మనం మన ఎఫర్ట్స్ని యునైట్ చేస్తామో అది మల్టిప్లై అవుతుంది ఆ స్ట్రెంగ్త్. అందుచేత మీరందరూ కలిసి ఏదైనా ఒక మంచి సత్కార్యాన్ని కూడా ప్లాన్ చేసి సమాజానికి పనికొచ్చేలాగా ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ టేకప్ చేయడము, లేకపోతే ఇంకొక పని చేయడము. ఇందాక మాస్టర్ ప్రిన్సిపల్ గారు మాట్లాడుతున్నారు, వీరేశ్ గారు ఫిజికల్గా చాలా దుర్బలంగా వీక్గా ఉండేవారు, కానీ ఆయనకి జైగాంటిక్ స్ట్రెంగ్త్ ఉండేది లోపలని. ఆ విధంగా ఆయన 150 సంవత్సరాల క్రితమే ఎన్నో గొప్ప కార్యాలు సాధించారు. ఇప్పుడు మనం అందరం కలిస్తే అనేకమైన మంచి కార్యాలు చేయొచ్చు. అంచేత ఆ దిశలో కొంచెం ఆలోచించి మళ్ళీ ఇంకొకసారి కూర్చోండి. ఆశీస్సులు అందించాల్సిందిగా కోరుతున్నాం. పెద్దల మధుసూదనరావు గారికి, వేదికపై ఉన్న నా సహాధ్యాపకులకు నా అభినందనలు, నా విద్యార్థులకు శుభాశిషులు. ఇంతవరకు మాట్లాడిన వారు కానివ్వండి, ఇక మీదట మాట్లాడవలసిన వారు కానివ్వండి, ఎవరికి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా గంటల తరబడి ఉపన్యాసం ఇవ్వడం మాకు అలవాటైపోయి ఈ మిమ్మల్ని చూసేసరికి మేము అలా ఉపన్యాసం ఇస్తూనే ఉంటాం. మేము రకరకాల అనుభవాలు, మాస్టర్ ఒక రకంగాను, కేవీ రామారావు గారు ఒక రకంగాను, నేను ఒక రకంగాను, రకరకాల మాటలు. ఇక ఒక్క మాటలో తేల్చాడు నాయుడు, హ్యాపీగా ఉండండి, మీకు మేము సలహాలు ఇచ్చేవాళ్ళం కాదు, సలహాలు ఇచ్చే స్థాయి కంటే కూడా పైకి దిగిపోయారు మీరు అని ఒక్క మాటలో తేల్చాడు నాయుడు. థ్యాంక్ యూ మిస్టర్ నాయుడు. ఇక్కడ విషయం ఏమిటంటే మేము ఇంచుమించు 64 నుంచి 70, వీరైతే 71 సంవత్సరాల వరకు వయసు ఉన్నవాళ్ళం మేము. చాలా రకరకాల రంగాల్లో ప్రవేశించి దెబ్బలు తిని, లేక కేవలము ఉపాధ్యాయ వృత్తిలోనే ఉండి ఇందులోనే మంచి నిష్ణాతులమయ్యి మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మేము మాట్లాడటం మొదలు పెడితే మీకు తెలియనివి కాదు. మోడర్న్ డేస్లో మీకున్నటువంటి అవకాశం, ఆవేళ 25 సంవత్సరాల క్రితం జ్ఞాపకం చేసుకోండి. మీకు సెల్ ఫోన్ అవకాశం ఉందా, మీకు టీవీ అవకాశం ఉందా? ఈ అవకాశాలు లేవు. ఈవేళ మీకున్నటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకుంటే మేము ఇచ్చే సలహాలు ఏమాత్రము కూడా ఎక్కడ కనిపించవు. అయితే మేము షార్ట్కట్ కాకపోయినప్పటికీ ఇక్కడ మేము అనుభవించి చెప్పినవి మీకు ప్రాక్టికల్గా పనికొస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాటి విద్యార్థి నేటి విద్యార్థి, ఆవేళ 25 సంవత్సరాల క్రితం మీరు మా దగ్గర ఎలా ఉండేవారు, మీరు ఏ రకమైన శిక్షణ పొందేవారు, మేమే విధంగా ఉండేవాడు. ఈవేళ నేను కాలేజీలోనే ఉన్నాను. నేను 45 సంవత్సరాల నుంచి ఇదే వృత్తి చేపడుతున్నాను. కనుక ఈవేళ విద్యార్థులను పోల్చి మిమ్మల్ని ఒక 2-3 మాటలు మాట్లాడాలి అనుకున్నట్లయితే ఈవేళ చాలా దుర్భరమైనటువంటి రోజులు. అధ్యాపకుడిగా ఉండి పూలమ్మిన చోటనే కట్టెలమ్మగా చేసావా అని నేను
ఇంకా ఆ వృత్తిలో ఉంటూ మూర్తి గారు ఒక ఆయన ఉన్నారు, ఇక్కడ పారానాయుడు గారు ఉన్నారు, ఉంటూ మేము పడే బాధలు మామూలు బాధలు కాదు. కనుక నా సలహా ఏమిటంటే యాజ్ మదర్ యాజ్ ఫాదర్ మీరు కేర్ తీసుకోండి కాస్త. ఎంత గౌరవంగా ఇక్కడికి పిలిపించి ఎస్పెషల్లీ మన ర్యాలింగ్ బ్రదర్స్ అండ్ మన వీళ్ళందరూ మా ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి మళ్ళీ 25 సంవత్సరాల క్రితం వెళ్ళి హ్యాపీకి వచ్చి వీటి నా స్టూడెంట్స్ మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నారు ఏంటి ఏ విధంగానూ అని విషయాలు నలుగురు కలవడానికి కానీ అవకాశం ఉండదు. కనుక అక్యుములేట్ చేయండి, వెళ్తని అక్యుములేట్ చేయండి. అయితే ఒక్కటి మాత్రం గుర్తించుకోండి, ఏదో విధంగా జీవితాన్ని జీవిస్తూనే ఉంటాం, ఏదో విధంగా వెళ్ళిపోతూనే ఉంటుంది. కానీ అక్కడ మొరాలిటీని మాత్రం మర్చిపోకండి. మీ క్యారెక్టర్ని మాత్రం సెట్ చేసుకోండి. సంపాదించే విధం కూడా ఆ విధంగానే సంపాదించడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు చేసే దానానికి కానీ మీరు చేసే ఏ కార్యక్రమానికి అయినా సరే కాంత మీకు పుణ్యం దొరుకుతుంది. మనకి ధర్మం అనే పేరు మనకు నిలబడుతుంది. మాస్టర్ ఇందాక అన్నారు ప్రేమింపబడతావు అని. కనుక ఎప్పుడు ఉన్న సామెత బైబిల్లో చక్కటి కొటేషన్ ఉంది, ఆల్వేస్ పీస్ను పంచు, శాంతిని పంచు, సహనాన్ని పంచు. అలాగే ఈ వయసు వచ్చిన తర్వాత మేము చెప్పాము, మీరు ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఆరోగ్యం ఉంటే ఏమైనా చేయొచ్చు. ఎప్పుడు కలిసి మానాటి వాళ్ళకి వయసు మధ్యన వాళ్ళకి కూడా ఒక రకమైన ఉత్తేజాన్ని. కనుక మీరు ఇటువంటి అవకాశాన్ని క్రియేట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తుంది. చూసిన సూర్యుడు ఎలా ఉన్నాడో ఈవేళ చూసిన సూర్యుడు కూడా అలాగే ఉన్నాడు. 25 ఏళ్ల క్రితం చూసినటువంటి ఎంఎస్ఎన్ గారు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఆ సామర్థ్యం లేదు. ఒక ట్రైన్ క్యాచ్ చేయడానికి రైల్వే స్టేషన్ చేరారు. రైల్వే స్టేషన్ రైలు వచ్చేదానికి టైం ఉందని మాట్లాడుతూ ఉన్నారు. తర్కము వేదాంతం మాట్లాడుతూనే ఉన్నారు. మాట్లాడుతూ ట్రైన్ వచ్చేసింది. అయినా సరే వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈలోగా వెళ్ళబోతున్నారు అన్నమాట. ఇప్పుడు పరిగెత్తి బ్యాగ్లో తీసుకొని పరిగెత్తి చివరికి ఆఫ్ సోపాలు పడుతూ ముగ్గురు ఎక్కేశారు. అయ్యో మీరు వెళ్ళలేకపోయారు సార్, నెక్స్ట్ రైలు ఒకటి వస్తుంది, అందులో వెళ్ళి అది అక్కడ ఆగుతుంది కదా, మీరు వెళ్ళి అక్కడ ఆగున్నారు. ఇది దాని గురించి కాదయ్యా, నేను ఒక సెమినార్కి అటెండ్ అవ్వాలి. అక్కడ అసలు వెళ్ళాల్సింది నేను, వాళ్ళు నన్ను ఎక్కించడానికి వచ్చారు. ఈ మాటలు పడి చేశారు. ఇలా ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే జాగృతి లేకపోతే జీవితంలో కొన్ని కోల్పోతాం అని చెప్పడానికి మాత్రమే జోక్యం. బసవరాజు గారికి కామర్స్ డిపార్ట్మెంట్ని ఒక్క త్రాటి మీద తెచ్చి దాదాపు మా కుటుంబ పెద్దగా ఉన్న దుర్గారావు గారికి, అలాగే అయినా నాగేశ్వరరావు గారికి, అలాగే లా శాస్త్రానికి పాలనతో బోధించిన ఆ ప్రక్కన ఉన్న మ్యాథమెటిక్స్ జీనియస్ కోటేసిన కిటుకులు కీలకాలతో, అలాగే అకౌంటెన్సీని నోట్లో పెట్టినట్టుగా అరటిపట్టు చెప్పినటువంటి మన సూర్యనారాయణ గారికి, ఆంగ్లాన్ని అవపోసన పెట్టి రచనలు చేసినటువంటి మన వీటి కళాశాలకే బంది తెచ్చిన గారికి, సరే రమణ గారికి, ఫిజికల్ డైరెక్టర్ రమణ గారికి, సరే జ్వాలమాట పాడినటువంటి డాక్టర్ రమణమూర్తి గారికి, మమ్మల్ని ఆహ్వానించి ఈ విధంగా మమ్మల్ని మా సందేశం మీ అందరికీ ఈ సెక్షన్ అంటే మాకు ప్రత్యేకంగా వస్తుంది. మిగతా సెక్షన్ లాస్ట్ సెక్షన్ అప్పుడు దాదాపు 32 మంది అంటే దీనికి డి సెక్షన్ కాబట్టి డైరీ డాషింగ్ డెవలప్మెంట్ స్టూడెంట్స్ అన్నమాట. ఈ రోజు కూడా గుర్తుపెట్టుకున్నారు మీరు. అందుకు ప్రత్యేకంగా చెప్తున్నాం. అదే సందర్భంలో మీ కుటుంబాలు మీరు ఏ రంగాల్లో స్థిరపడినా ఇప్పుడే కూడా మీరు సమాజాన్ని మొత్తం నిర్మించే భావిభాగం మీ స్వయం శక్తితో, సత్తాతో, పటిమతో మీరు మీ రంగాల్లో కొంత
అయిపోయారు. మీకు గొప్ప విషయం. అలాంటి మీరు ఈనాడు మొత్తం రాష్ట్రమే కాదు దేశమంతా కూడా ఉద్యోగాలు చేస్తూ వివిధ రంగాల్లో చేస్తున్నారు. ఈ సందర్భంలో